మనం ఆనందంలో ఉన్నప్పుడు మనతో ఎవరున్నారు అనేది ముఖ్యం కాదు. ఎందుకంటే మనకి ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, ఆవేదన కలిగినప్పుడు మనతో ఎవరైతే అండగా, తోడుగా, మన బాధలో బాధగా, కష్టంలో కష్టంగా భావించి మనతో ఉంటారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అలా అని నిజమైన బంధం కూడా వాళ్ళతోనే ఉంటుంది. అర్థమయ్యిందా నేను చెప్పింది? అలాగా మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళది శాశ్వతమైన బంధంగా నిలిచిపోతుంది. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదు, స్నేహితులు అర్థం చేసుకోలేదు, చుట్టాలు అర్థం చేసుకోలేదు అని అంటారు. కానీ మనకంటూ మన కష్ట నష్టంలో ఎవరైతే తోడుగా ఉంటారో, మన సంతోషంలో సంతోషంగా, బాధలో బాధగా ఎవరైతే ఉంటారో వారే మనతో శాశ్వతంగా నిలిచిపోతారు. అటువంటి బంధాన్ని మనము కలిగి ఉన్నందుకు చాలా సంతోషపడాలి. అటువంటి బంధం ఏంటి అంటే భార్యాభర్తల బంధము. భార్యకి ఏ కష్టం వచ్చినా, భర్తకి ఏ కష్టం వచ్చినా ఇరువురు కష్టాలు పంచుకుంటుంటారు. నా విషయంలో అయితే మా వారు అన్ని విషయాల్లో మంచిగా సపోర్ట్ చేస్తారు. మరి మీకు ఎవరు సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి.